హలో ఆల్. సో, టుడే మనం బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకుంటాం ఈ వీడియోలో. లైక్ అది ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అయినా సరే. సో, బేసిక్‌గా, సింపుల్‌గా, పెట్టక్గా ఒక సెల్ఫ్ ఇంట్రో ఎలా ఇవ్వాలి. ఎందుకంటే లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. సో, మనం ఇచ్చే సెల్ఫ్ ఇంట్రో బట్టే లైక్ మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం, లైక్ ఎంత పాజిటివ్‌గా ఉన్నామనేది ఇంటర్వ్యూకి తెలుస్తది. ఇన్‌కేస్ మన సెల్ఫ్ ఇంట్రోలో ఏమన్నా కొంచెం తడబడినా ఏమన్నా చిన్న మిస్టేక్స్ చేసినా సరే, లైక్ అక్కడే మనకి కొంచెం ఇంప్రెషన్ అనేది తగ్గుద్ది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలనేది మనం నేర్చుకుందాం. మనం బేసిక్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి సెల్ఫ్ ఇంట్రో ఇచ్చే టైంలో? సో, ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ అనగానే సో, మనకి చాలా టెన్షన్ అయితే ఉంటది. సో, దానివల్ల మనం ఎంత ప్రిపేర్ అయ్యి ఎళ్ళినా సరే అక్కడికెళ్ళే టైంలో టెన్షన్ వల్లో లేదంటే సమ్ కంగారు పడో ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తాం. లైక్ మనం నేర్చుకున్నది మనం ప్రిపేర్ అయ్యింది పర్ఫెక్ట్‌గా చెప్పకపోయినా సరే, అక్కడ మనకి రిజల్ట్ అనేది మనం అనుకున్నట్టు రాదు. సో, నేను ఎర్లియర్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రోకి సమ్ ఒక సింపుల్ సెల్ఫ్ ఇంట్రో మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి అంటే లైక్ కొంచెం సింపుల్‌గా ఉంటది. నేను ఫస్ట్‌లో ఎలా అంటే లైక్ నేను చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో నేను చేసిన ఇంటర్న్‌షిప్స్ గురించి కూడా సెల్ఫ్ ఇంట్రోనే చెప్పేసేవాడిని. సో, ఆ మిస్టేక్ అనేది మనం చేయకూడదు. బికాస్ ఆల్రెడీ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము అంటే మనం ఆల్రెడీ మన రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేస్తాం. సో, వాళ్ళు రెజ్యూమ్‌లో ఎలాగో చూస్తారు. మనం ఏం ప్రాజెక్ట్స్ చేసాం, ఏం ఇంటర్న్‌షిప్ చేశామని. సో, ఇంకా వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్‌లో ఎలాగో అడుగుతారు వాటి గురించి. లైక్ ఎలా చేశారు? అక్కడ మీ కంట్రిబ్యూషన్ ఏంటి అని. సో, ఆ టైంలో కాకుండా మన సెల్ఫ్ ఇంట్రోలోనే చెప్పడం వల్ల, లైక్ అలా చెప్పాలని ప్రిపేర్ అవ్వడం వల్ల, సో, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, సో, చెప్పాల్సింది సరిగ్గా చెప్పకుండా మొత్తం క్లమ్జీ అయిపోద్ది. అది చేయకుండా, సో, సింపుల్‌గా ఎలా చెప్పాలి అనేది చూద్దాం. నేను నోట్‌ప్యాడ్‌లో ఎలా చెప్పాలి అనేది ఒక సింపుల్ ఫార్మాట్ అనేది రాసాను. సో, ఇప్పుడు దాన్ని మనం లైక్ తెలుసుకుందాం. సో, ఏంటి, ఎలా అని. ఆల్సో నేను డాక్యుమెంట్ కూడా ఒకటి తయారు చేశా. సేమ్ ఇదే టెంప్లేటు. సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, మీరు అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్ దిస్ వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. బేసిక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కదా! సో, ఫస్ట్ మనం ఇంటర్వ్యూలో వాళ్ళు మనల్ని కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే సో, ఫస్ట్ మనం చేసేది లైక్ అందరికీ తెలిసిన విషయమే. లైక్ గుడ్ మార్నింగ్. సార్ అయితే సార్, మేడం అయితే మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లైన్ అనేది సో, ఈ లైన్ ఉంది కదా! లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ అనేవి. సో, ఇది చాలామంది సెల్ఫ్ ఇంట్రో అయిపోయిన లాస్ట్‌లో చెప్తారు. సో, అదే మిస్టేక్ కాదు. చెప్పొచ్చు. లాస్ట్‌లో అయినా చెప్పొచ్చు. ఫస్ట్‌లో అయినా చెప్పొచ్చు. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, నా ఒపీనియన్‌లో అయితే కొంచెం స్టార్టింగ్‌లో చెప్తే బెస్ట్ అని. సో, అది మీ ఇష్టం. ఎండింగ్ అయినా చెప్పొచ్చు. స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే అయినా చెప్పొచ్చు. సో, నా ఒపీనియన్‌లో కొంచెం గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత చెప్తే బెస్ట్ అని. సో, గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ అని చెప్తా. సో, నెక్స్ట్ వెంటనే ఇంకా డైరెక్ట్‌గా మై నేమ్ ఈజ్ అని చెప్పి మన పేరు చెప్పుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు చెప్పుకుందాం. మై నేమ్ ఈజ్ నీలకృష్ణ సాయి. అండ్ నెక్స్ట్ మీరు మీ లొకేషన్ చెప్పుకుందాం. లైక్ మీరెక్కడి నుంచని. ఇక్కడ ఐ యామ్ ఫ్రమ్ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నా సైడ్ నుంచి నేను చెప్తున్నా. సో, ఆఫ్టర్ ఈ మీ మీ పేరు, మీ లొకేషన్ చెప్పుకున్న వెంటనే ఇంకా డైరెక్ట్‌గా మీ ఎడ్యుకేషన్‌లోకి మీరు ఎంటర్ అయిపోవచ్చు. సో, ఎడ్యుకేషన్‌లో ఎలా చెప్పాలి అంటే, సో, మన ఎడ్యుకేషన్ గురించి ఎలా చెప్పాలి అంటే, లైక్ మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ చెప్పి, సో, దాని తర్వాత ఏంటి అలా. సో, నేను హైయెస్ట్ బీటెక్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి, సో, బీటెక్ నా యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ బీటెక్ కాబట్టి, సో, నేను స్టార్ట్ చేశా లైక్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నేనిక్కడ బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి బీటెక్ అని మెన్షన్ చేశా. సో, మీరు ఏది గ్రూప్ అనేది దాన్ని బట్టి మెన్షన్ చేసి, సో, నేను బీటెక్‌లో మళ్ళీ సీఎస్‌సి. సో, సీఎస్‌సి గ్రూప్ అనమాట. సో, నేనిక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనేది మెన్షన్ చేశా. సో, ఆల్సో ఇన్ సీఎస్‌సిలో కూడా నేను ఇంకో స్పెషలైజేషన్ తీసుకున్నా. సో, అది కూడా మెన్షన్ చేశా. లైక్ విత్ ఏ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే. సో, ఇదంతా ఎగ్జాంపుల్‌గా నా సైడ్ నుంచి ఇంట్రోది మీకు జస్ట్ టెంప్లేట్‌గా తీసుకొని చెప్తున్నా. సో, మీరు మీ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేశారో వెదర్ ఇట్స్ బీటెక్ ఆర్ ఎనీథింగ్ ఏ డిగ్రీ అయినా సరే, సో, అది మెన్షన్ చేసుకొని అందులో గ్రూప్ మెన్షన్ చేసుకొని మీరు కంప్లీట్ చేయొచ్చు.
అండ్ అట్ లాస్ట్ వచ్చి మనం కంప్లీట్ చేసి మనం చెప్పే ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అట్ ద ఎండ్ ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఏ ఫార్మాట్‌లో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నా బీటెక్‌లో అయితే నేను ఇక్కడ సీజీపీఏ ఫార్మాట్‌లో చెప్పా. సో, నేను ఆఫ్టర్ స్పెషలైజేషన్ లైక్ ఓకే. సారీ. లైక్ ఇక్కడ ఆఫ్టర్ స్పెషలైజేషన్ మనం ఇంకొకటి మెన్షన్ చేయాలా? విచ్ ఈస్ నథింగ్ బట్ మనం ఎక్కడ కంప్లీట్ చేసామనేది. సో, ఇక్కడ నేను బ్లాంక్ అనేది ఇచ్చాను కదా! సో, స్పెషలైజేషన్ మెన్షన్ చేసిన వెంటనే ఇక్కడ నేను ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశాననేది అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. విత్ కాలేజ్ యొక్క అడ్రస్ కూడా. అంటే అడ్రస్ అంటే లైక్ ఏ ఊరని. జస్ట్ ఆ యొక్క ఐ మీన్ టౌన్ ఆర్ సిటీ నేమ్ జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోద్ది. అండ్ అట్ లాస్ట్ ఆ యొక్క క్వాలిఫికేషన్‌లో మనకి ఎంత మార్క్స్ వచ్చినాయనేది చెప్పి అని చేయొచ్చు. సో, సేమ్ బీటెక్ అయ్యాక సేమ్ అగైన్ మళ్ళీ ఇంటర్మీడియేట్ కూడా సేమ్ అలాగే. సో, ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియేట్ ఇన్ సేమ్ ఇక్కడ కూడా గ్రూప్ మెన్షన్ చేస్తా. అండ్ ఆల్సో ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశాననేది కూడా ఇక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ ఆ యొక్క ఇంటర్మీడియేట్‌లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఔట్ ఆఫ్ ఎన్ని అని పెట్టి. ఎందుకంటే ఇంటర్మీడియేట్ మనకి మార్క్స్‌లో ఉంది కాబట్టి ఓన్లీ మార్క్స్ అయితే చెప్తే సరిపోదు. లైక్ అంటే వాళ్ళకి తెలియదు కదా! సో, చాలా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి ఇంటర్మీడియేట్‌కి. సో, ఎన్ని మార్క్స్‌కి ఎంతొచ్చినాయి అనేది మనం క్లియర్‌గా మెన్షన్ చేస్తే అని ఇంకా బెస్ట్ అని నా ఒపీనియన్. సో, అట్ లాస్ట్ ఇంకా 10థ్ స్టాండర్డ్ సేమ్. ఐ కంప్లీటెడ్ మై 10థ్ స్టాండర్డ్ ఫ్రమ్ ఏ స్కూల్‌లో అయితే ఆ స్కూల్ యొక్క లొకేషన్, 10థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఓకే. సో, ఇక్కడితో మనకి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయింది నా సెల్ఫ్ ఇంట్రోలో. ఓకే. సో, ఇక్కడ నుంచి వచ్చేవన్నీ లైక్ ఇవి ఏంటి అంటే ఫస్ట్ మై స్ట్రెంగ్త్స్ ఆర్ అంటే మన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏంటి అని చెప్పాలి ఖచ్చితంగా సెల్ఫ్ ఇంట్రోలో. సో, మీరు దాన్ని ఎలా స్టార్ట్ చేస్తారు అంటే లైక్ మై స్ట్రెంగ్త్స్ ఆర్ అని చెప్పి మీకు ఏమేమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి లైక్ మీ ఒపీనియన్‌లో. లైక్ అది ఎలా అంటే ఏదో ఇంటర్వ్యూ కోసం చెప్పినట్టు కాకుండా మీకు తెలుస్తది కదా! మీ స్ట్రెంగ్త్ ఏంటి అని. సో, నేను లైక్ మీకు తెలుస్తది కదా! నీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది. సో, దాన్ని బట్టి మీరు కన్వీనియంట్‌గా చెప్పాలి. నాట్ లైక్ మీకు లేనివి చెప్పకుండా లైక్ మీకు ఏదైతే సిమిలర్‌గా మీకు తెలుస్తది కదా! మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది. సో, దాన్ని బట్టి మై స్ట్రెంగ్త్స్ ఆర్ అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడ మై వీక్‌నెసెస్ అని ఉంది కదా! మై వీక్‌నెస్ అని ఉంది కదా! సో, ఇది ఏంటి అంటే మాక్సిమం చెప్పక్కర్లేదు. బట్ ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇంట్రో అడిగాక వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు కదా! ఆ ప్రాసెస్‌లో ఏమన్నా ఓకే. మీరు మీ స్ట్రెంగ్త్ చెప్పారు కదా! సో, వీక్‌నెస్ ఏమీ లేదా అని అడిగితే సో, అప్పుడు మీరు చెప్పొచ్చు. అందుకే నేను సెల్ఫ్ ఇంట్రోలోనే మెన్షన్ చేశా. లైక్ ఎందుకంటే ఓన్లీ స్ట్రెంగ్త్ ప్రిపేర్ అయినప్పుడే మనం దానికి అంటే మనలో ఉన్న వీక్‌నెస్ కూడా లైక్ ప్రిపేర్ అయ్యి ఎళ్తే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడిగినా సరే మనం చెప్పడానికి బావుంటది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ మనకి మై షార్ట్ టర్మ్ గోల్ అండ్ మై లాంగ్ టర్మ్ గోల్. సో, షార్ట్ టర్మ్ గోల్ అంటే ప్రెజెంట్ అందులోని మీనింగ్ కనిపిస్తుంది కదా! లైక్ షార్ట్ టర్మ్ అంటే ఇన్‌స్టంట్ గోల్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇన్‌స్టంట్ గోల్ అని. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ టు గెట్ ఎ జాబ్. టు గెట్ ఎ ఐటీ జాబ్. సో, అలా చెప్తే సరిపోదు. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పా. సో, మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు లాంగ్ టర్మ్ గోల్ అంటే లైక్ లాంగ్ టర్మ్ గోల్ అంటే మీరు ఫ్యూచర్‌లో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అని. సో, ఫ్యూచర్ గోల్ ఏమని చెప్తాం లైక్ టు గెట్ ఎ జాబ్ ఇన్ టాప్ ఎంఎన్‌సి కంపెనీ. లైక్ లాంగ్ టర్మ్ గోల్ అంటే లైక్ ఏమైనా చెప్తారు. ఒక మంచి పొజిషన్‌లో ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీలో ఉండాలనుకుంటున్నాను అని చెప్తే సరిపోద్ది. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా ఇవే. మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అనేది మీరు డిసైడ్ అయ్యి చెప్పొచ్చు. అండ్ లాస్ట్‌కొచ్చేసి మై హాబీస్. సో, హాబీస్‌కొచ్చేసి చాలామంది లైక్ సిల్లీ థింగ్స్ చెప్తూ ఉంటారు. అంటే అలా కాకుండా సో, మీరు చేసే పనులు కొంచెం ఇంపార్టెంట్‌గా లైక్ వాల్యుబుల్‌గా మా ఇంటర్వ్యూకి అనిపించేలా చెప్తే బెస్ట్ అని ఆప్షన్. అంటే నా ఒపీనియన్ బెస్ట్ అని. లైక్ ఇప్పుడు మీరు ఏ ఐటీ జాబ్‌కో లేదంటే సమ్ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. సో, సెల్ఫ్ ఇంట్రో అడిగినప్పుడు సో, అది ఆల్రెడీ టెక్నికల్ ఇంటర్వ్యూ మీకొక ఐడియా ఉంది కాబట్టి సో, మీ హాబీస్‌లో లైక్ ఫ్రీ టైమ్‌లో ప్రాజెక్ట్స్ చేస్తా ఉంటా. అండ్ ఆల్సో లేదు అంటే ఆహ్, చెస్ ఆడతాను. సో, ఇలాంటి ఏవన్నా కొంచెం లైక్ ఇంటర్వ్యూకి ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేలా చెప్తే బెస్ట్ అని. అలా అని చెప్పి మీరు చేయలేనివి చెప్పాలని కాదు. ఇది జస్ట్ మీరు చేసే పనుల్లోనే మీరు చేసేవే అందులో కొన్ని బెస్ట్ తీసుకొని చెప్తే అది మంచిదని నా ఒపీనియన్. అండ్ దట్స్ ఇట్. సో, ఇక్కడితో మన సెల్ఫ్ ఇంట్రో అనేది కంప్లీట్ అవుద్ది. అంటే మన గురించి చెప్పేయన్నీ అయిపోతాయి. అండ్ లాస్ట్ ఇంకా జస్ట్ సింపుల్‌గా
దట్స్ ఆల్ అబౌట్ మీ. అండ్ లాస్ట్ ఫైనల్‌గా అగైన్ మళ్ళీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఇది జస్ట్ ఒక సింపుల్ బేసిక్ సెల్ఫ్ ఇంట్రో. సో ఏ టెక్నికల్ ఇంటర్వ్యూకైనా సరే జస్ట్ ఇలా చెప్తే ఏ ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూకైనా సరే ఇలా చెప్తే అండ్ ఈ అంటే బేసిక్ సెల్ఫ్ ఇంట్రో ఎన్ని మినిట్స్‌లో లైక్ ఎంత టైం తీసుకొని చెప్పాలి అంటే మాక్సిమం 1 మినిట్ ఆర్ 1 మినిట్ 30 సెకండ్స్ లోపల చెప్పేస్తే బెస్ట్. బికాస్ ఇందులో మనకి జస్ట్ చూడడానికి టెంప్లెట్ కొంచెం లెంతీగా ఉన్నా జస్ట్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ మనం మన గురించి చెప్తాం. లైక్ మన నేమ్ అండ్ మన లొకేషన్ అండ్ మన ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మన స్ట్రెంగ్త్స్ అండ్ మన షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అండ్ మన హాబీస్. అది ఏ ఇంటర్వ్యూకైనా సరే. సో మనం ఎక్కువ ప్రిపేర్ అయిపోయి లేదు ప్రాజెక్ట్స్ ఇంటర్న్‌షిప్స్ కూడా చెప్తే మంచి ఇంప్రెషన్ వస్తదని చెప్పి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని తీరా అక్కడికెళ్ళాక సమ్ టెన్షన్ వల్లో ఏదో రీజన్ వల్లో మనం కొంచెం తడబడినా లేదంటే చెప్పాలనుకున్నది చెప్పకపోయినా సరే సో మనకి కొంచెం ఇంప్రెషన్ అనేది తగ్గుద్ది. సో అంత అలా ప్రిపేర్ అయ్యి మళ్ళీ అంత టెన్షన్ తీసుకోవడం కన్నా జస్ట్ సింపుల్‌గా ప్రిపేర్ అయ్యి ఇలా చెప్తే ఎలాగో వాళ్ళు తర్వాత మన రెజ్యూమ్‌లో ఉన్న కంటెంట్ బట్టి వాళ్ళు మనల్ని ఎలాగో క్వెషన్స్ చేస్తారు కాబట్టి సో ఇది కంప్లీట్ అయ్యాక మనకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తది. సో కాన్ఫిడెన్స్‌తో మనం వాటిల్ని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మొత్తం అంతా ఎలా చెప్పాలి అనేది. సో ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అండ్ ఆల్సో నేను ఈ టెంప్లేట్ కూడా మీకు గూగుల్ డాక్యుమెంట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దాన్ని విజిట్ చేయండి. ఓకే. యాహ్! సో థాంక్ యూ.